హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. ఈ రోజు వీడియోలో అయితే మనం లూప్స్ గురించి అయితే తెలుసుకుందాం. అసలు లూప్ అంటే ఏంటి అండ్ టైప్స్ ఆఫ్ లూప్స్, వైల్ లూప్, డూ వైల్ లూప్ అండ్ అదే విధంగా ఫర్ లూప్, వీటన్నిటి గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, మీకు కానీ ఈ వీడియో నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి అండ్ అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. సో మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రిలాక్స్ అండ్ ఎంజాయ్ ద వీడియో. వాట్ ఈస్ లూప్ ఇన్ ప్రోగ్రామింగ్? సో బేసిక్ గా మనం లూప్ అంటే ఏం చెప్తాం? రిపీట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ మల్టిపుల్ టైమ్స్ అని చెప్పేసి చెప్తాం. సో అసలు లూప్స్ గురించి తెలుసుకునే ముందు అసలు లూప్స్ ని మనం ఎందుకు యూజ్ చేయాలి, అలాంటి సిచ్యువేషన్స్ లో యూజ్ చేయాలి, దాని గురించి అయితే తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫంక్షన్ ఉంది. ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఒక కుకీని అయితే రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు యూజర్ వచ్చేసి ఒక కుకీ కావాలంటాడు. సో సింపుల్ గా మనం console.log అని చెప్పేసి ఒక కుకీని అయితే ప్రింట్ చేస్తాం. అలా కాదు, యూజర్ కి ఒక 5 కుకీస్ కావాలి. అప్పుడు సింపుల్ గా 5 స్టేట్మెంట్స్ రాసుకొని కుకీస్ ని అయితే ప్రింట్ చేస్తాం. అలా కాదు, ఒక 10 కుకీస్ కావాలనుకోండి, ఇంకొక 5 యాడ్ చేసుకొని మొత్తం 10 స్టేట్మెంట్స్ రాస్తాం. సో అలా కాకుండా యూజర్ కి ఒక 500 కుకీస్ కావాలి ఆర్ ఒక 1000 కుకీస్ కావాలి. ఇప్పుడు ఏం చేస్తాం? కూర్చొని 1000 స్టేట్మెంట్స్ రాసుకుంటూ ఉంటామా? కాదు. సో ఈ విధంగా చేస్తే మన టైం అనేది అక్కడే అయిపోతుంది అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనం లూప్స్ అనేది యూజ్ చేస్తాం. ఈ లూప్స్ అంటే ఏంటి అంటే, a sequence of instructions or block of code is continuously repeated until a certain condition is reached. సో ఒక కండిషన్ రీచ్ అయ్యేంత వరకు మనకి లూప్ అనేది ఇటరేట్ అవుతూ ఉండాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక చెప్పుకున్నాం కదా యూజర్ కి కుకీ కావాలని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్, యూజర్ కి ఒక 1000 కుకీస్ కావాలనుకోండి, మనం 1000 టైమ్స్ ఆ స్టేట్మెంట్ ని ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా ఆ స్టేట్మెంట్ ని లూప్ లో పెట్టేసి సో 1000 అని చెప్పేసి ఒక కండిషన్ ఇచ్చామంటే ఆ లూపే మనకి ఆ 1000 టైమ్స్ ఆ స్టేట్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. దీనికోసం మనం ఈ లూప్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడైతే అర్థమైంది కదా అసలు లూప్స్ అంటే ఏంటి అండ్ ఎందుకు యూజ్ చేస్తాం అని చెప్పేసి. సో ఇప్పుడైతే దీంట్లో ఉండే టైప్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో లూప్స్ లో మొత్తం మనకి 3 టైప్స్ ఉంటాయి అనమాట మెయిన్ గా. అవేంటి అంటే మనకి ఫర్ లూప్, వైల్ లూప్ అండ్ అదే విధంగా డూ వైల్ లూప్. ఫస్ట్ అయితే మనం ఫర్ లూప్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫర్ లూప్ అంటే ఏంటి అంటే మనకి నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఉంటాయి కదా, నీకు ఎన్ని టైమ్స్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పేసి. ఆ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేది నీకు తెలిసినప్పుడు మనం ఈ లూప్ అయితే యూజ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక 10,000 టైమ్స్ ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇక్కడ ఏంటి, నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ నాకు తెలుసు. సో ఇలాంటి టైంలో మనం ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం. సో దీంట్లో ఏంటి అంటే మొత్తం 3 పార్ట్స్ ఉంటాయి అనమాట. ఇనిషియలైజేషన్, కండిషన్ అండ్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంటేషన్. దీని గురించి అయితే చెప్పుకుందాం. సో దీని సింటాక్స్ ఎలాగ ఉంటది అంటే, ఇది దీని సింటాక్స్ అనమాట. మనకి నార్మల్ గా జావాలో ఎట్లా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది జావా స్క్రిప్ట్ లో కూడా. సో ఇక్కడ ఇనిషియలైజేషన్ అంటే ఏంటి అంటే మనకి స్టార్టింగ్ పాయింట్, అంటే నీకు లూప్ ఎక్కడ నుంచి ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పేసి. అండ్ కండిషన్ అనేది మనకి స్టాపింగ్ పాయింట్ అనమాట. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 10,000 అని చెప్పాను కదా, ఆ 10,000 అని చెప్పేసి మనకి కండిషన్ అనమాట. అంటే నీకు అంతవరకు లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అని. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంక్రిమెంటేషన్ అండ్ డిక్రిమెంటేషన్. సో దీన్ని ఒకసారి రియల్ టైమ్ లో ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలో ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడైతే మనం ఫర్ లూప్ ఎగ్జిక్యూషన్ ని ఒకసారి చూద్దాం. సో ఇందాక తీసుకున్నాం కదా ఎగ్జాంపుల్, ఫంక్షన్ మేక్ కుకీ అని చెప్పేసి. ఈ విధంగా ఒక ఫంక్షన్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఇది ఏంటి అంటే ఒక కుకీని అయితే రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఫర్ లూప్ అనేది రాసుకుందాం. సో ఆల్రెడీ నేనైతే ఇక్కడ కోడ్ అనేది రాసున్నాను. సో ఇప్పుడు దీన్ని ఒకసారి అయితే చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏంటి అంటే లెట్ i ఈక్వల్ టు 1 అని చెప్పేసి తీసుకున్నాం కదా, ఇది మనకి ఇనిషియలైజేషన్ అనమాట. అంటే మనకి స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ నుంచి అని. సో 1 నుంచి నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో నెక్స్ట్ i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 500. అంటే ఇదేంటి అంటే మనకి కండిషన్ అనమాట. సో ఎన్ని టైమ్స్ నీకు కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పేసి. సో నాకైతే ఒక 500 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో దానికోసం నేను ఇక్కడ 500 అని చెప్పి ఇచ్చాను అనమాట. ఇది మనకి ఇంక్రిమెంటేషన్. సో దీని లోపల మనం స్టేట్మెంట్ అయితే రాసుకుంటాం అనమాట, నీకు ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పేసి. సో దీన్ని అయితే ఒకసారి సేవ్ చేసి చూద్దాం. సో ఈ విధంగా మనకి 500 టైమ్స్ కుకీని అయితే ప్రింట్ చేసింది. సో ఈ కన్సోల్ ఏంటి అంటే మనకి సేమ్ అవుట్పుట్ ఉంటే ఒకే లైన్ లో ప్రింట్ చేస్తాను అనమాట. సో దానికోసం నేనైతే ఇక్కడ మనకి కుకీతో పాటు దీని యొక్క వాల్యూని కూడా మనం ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. వాల్యూ అంటే నీకు ఇటరేషన్ వాల్యూ అనమాట. సో ఈ విధంగా i అని చెప్పేసి తీసుకున్నాను. సో ఇప్పుడు సేవ్ చేసి చూస్తే సో ఈ విధంగా మనకి 500 టైమ్స్ కుకీని అయితే ప్రింట్ చేసింది అనమాట. సో ఇప్పుడు ఈ కోడ్ ఏ విధంగా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి i ఈక్వల్ టు 1. సో 1 అని చెప్పి తీసుకున్నా. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ కండిషన్ అనమాట. 1 ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. 1 అనేది 500 కంటే తక్కువ కాదా అని. సో కండిషన్ అనేది ట్రూ అయింది. సో ఇప్పుడు కండిషన్ ట్రూ అయినప్పుడు దీని లోపల ఉండే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఇక్కడ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందో సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంక్రిమెంటేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ముందుగా మనకి i వాల్యూ 1 ఉంది. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మనకి ఇంక్రిమెంట్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇంక్రిమెంట్ అనేది జరిగిన తర్వాత i వాల్యూ అనేది మనకి 2 కి చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ కండిషన్, సో 2 ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 500 కాదా అని చెక్ చేస్తుంది. ట్రూ కాబట్టి మళ్ళీ ఈ స్టేట్మెంట్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ ఇంక్రిమెంటేషన్ అంటే 2 కాస్త 3 అవుతుంది అనమాట.
సో ఇప్పుడు 3 ఏంటి 500 కంటే తక్కువ కాదని మళ్ళీ చెక్ చేస్తుంది. సో ఇప్పుడు ట్రూ కాబట్టి మళ్ళీ ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి 500 టైమ్స్ చెక్ చేస్తూ ఉంటది అనమాట. సో ఇప్పుడు ఐ వాల్యూ అనేది మనకి 501 అనుకోండి. సో ఇప్పుడు 501 అనేది మనకి 500 కంటే తక్కువ కాదని చెక్ చేయాలి. సో ఇక్కడ ఏంటి కండిషన్ ఫాల్స్. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అయిపోయిందో సో ఈ స్టేట్మెంట్ అనేది ఇంకా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఈ లూప్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఈ విధంగా మనకి ఈ కోడ్ అనేది 500 టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ అయింది అనమాట. సో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అయితే తీసుకుందాం. దీన్ని అయితే కామెంట్ లో పెట్టుకుంటున్నా. సో ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఏంటి అంటే మనకి సమ్ ఆఫ్ n నంబర్స్ అనమాట. సమ్ ఆఫ్ n నంబర్స్ అంటే ఏంటి అంటే మనకి గివెన్ n నెంబర్ ఇచ్చింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 ఇచ్చాను కదా, అక్కడ వరకు మనకి సమ్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో అది ఏ విధంగానో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఈ కోడ్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో ఇక్కడ 55 వచ్చింది అనమాట. ఇది ఏ విధంగా వచ్చిందో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సమ్ అనేది ఫస్ట్ 0 తీసుకున్నాను. సో ఇక్కడ n = 10 తీసుకున్నాను అనమాట. అంటే నాకు 10 వరకు నెంబర్స్ అనేది సమ్ కావాలి. సో ఇప్పుడు ఫస్ట్ ఇనిషియలైజేషన్ i = 1 అంటే మనకి 1 నుంచి ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో నెక్స్ట్ i ≤ n. ఇక్కడ n అంటే 10 కాబట్టి సో నాకు 10 టైమ్స్ ఈ లోపల ఉండే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంక్రిమెంటేషన్. సో ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ i వాల్యూ 1. సో ఇప్పుడు 1 అనేది ≤ 10 కాదా చెక్ చేస్తుంది. సో ట్రూ. సో నెక్స్ట్ ఏంటి ఈ 1 అనేది మనకి ఆల్రెడీ ఉన్న సమ్ వాల్యూకి అయితే యాడ్ అవుతుంది అనమాట. సమ్ వాల్యూ ఏంటి మనకి 0 కాబట్టి సో 0 + 1 ఏంటి 1. సో నెక్స్ట్ వన్ ఏంటి మనకి 1 అనేది 2 అవుతుంది. సో 2 అనేది మనకి ఈ విధంగా కండిషన్ అనేది చెక్ చేస్తుంది అనమాట. కండిషన్ ట్రూ. సో మనకి ముందుగా ప్రీవియస్ గా ఉన్న 1 వాల్యూకి 2 అనేది యాడ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు టోటల్ సమ్ ఎంత 3. సో ఈ విధంగా మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం లాస్ట్ లో సమ్ వాల్యూని అయితే ప్రింట్ చేస్తాం. సో ఇప్పుడు ఈ సమ్ వాల్యూని మనం ఇన్సైడ్ లూప్ లో ఒకసారి పెట్టి చూద్దాం. సో ఈ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తే సో ఈ విధంగా మనకి ఎగ్జిక్యూట్ అయింది అనమాట. సో ఇక్కడ చూసారా ఫస్ట్ ఇటరేషన్ లో మనకి సమ్ వాల్యూ 1 అండ్ నెక్స్ట్ ఇటరేషన్ లో 3 అండ్ తర్వాత 6 ఈ విధంగా మనకి ఎగ్జిక్యూట్ అవుతూ లాస్ట్ 55 అని చెప్పేసి అవుట్పుట్ అయితే వచ్చింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సమ్ ఆఫ్ 100 నెంబర్స్ కావాలి. సో ఇప్పుడు ఏంటి సేవ్ చేసి చూస్తా. సో ఈ విధంగా మనకి ఫస్ట్ ఇటరేషన్ లో వాల్యూ అనేది మనకి 1 అండ్ నెక్స్ట్ 3 అండ్ 6 10 ఈ విధంగా మనకి సమ్ ఆఫ్ 100 నెంబర్స్ అనేది ఈ విధంగా ఎగ్జిక్యూట్ అయ్యి లాస్ట్ లో మనకి 550 అని చెప్పేసి అవుట్పుట్ అయితే డిస్ప్లే అయింది అనమాట. ఈ విధంగా మనం ఫర్ లూప్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం వైల్ లూప్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సో వైల్ లూప్ అంటే ఏంటి అంటే మనకి నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఉంటాయి కదా, ఆ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తెలియనప్పుడు అయితే మనం ఈ లూప్ అనేది యూజ్ చేస్తాం అనమాట. బట్ దేన్ని బేస్ చేసుకుని ఈ లూప్ అనేది స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అంటే కండిషన్ అనమాట. సో కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు దీంట్లో ఉండే స్టేట్మెంట్స్ అనేది ఇటరేట్ అవుతూనే ఉంటాయి. సో దీని సింటాక్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ వైల్ అని చెప్పేసి ఒక కీవర్డ్ యూజ్ చేస్తాం. సో దీని లోపల పెరాన్సిస్ యూజ్ చేసి పెరాన్సిస్ లోపల మనం కండిషన్ పెట్టుకుంటాం అనమాట. సో ఎప్పుడైతే ఈ కండిషన్ బ్రేక్ అవుతుందో అప్పుడు ఈ లూప్ అనేది స్టాప్ అయిపోతుంది. లేకపోతే కండిషన్ ట్రూ అయినంత వరకు ఈ లూప్ లో ఉండే స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటాయి అనమాట. సో ఇప్పుడు జావా స్క్రిప్ట్ లో దీని ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఓకే, ఇది మనకి వైల్ లూప్ అనమాట. సో ఇక్కడ మనం వైల్ కీవర్డ్ యూజ్ చేసాం అండ్ దీని లోపల రాసుకునేది మనకి కండిషన్ అనమాట. సో ఇప్పుడు ఈ కోడ్ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఏమి ఇచ్చానంటే i ≤ 15 అని చెప్పేసి ఇచ్చాం అనమాట. ఇక్కడ i అంటే మనకి 1. సో 1 ≤ 15 కాబట్టి ఈ కండిషన్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు i అనేది ఆల్వేస్ <15 కాబట్టి మనకి ఈ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. బట్ దీన్ని మనం కంట్రోల్ చేయడానికి మనమైతే ఇక్కడ ఇంక్రిమెంటేషన్ యూజ్ చేస్తాం అనమాట. సో వైల్ ఫర్ లూప్ ఏంటి అంటే రెండు సిమిలర్ గానే ఉంటాయి, బట్ సింటాక్స్ అండ్ ఎగ్జిక్యూషన్ వైజ్ కొద్దిగా డిఫరెంట్ గా ఉంటది. సో ఇక్కడ ఫర్ లూప్ కి వైల్ లూప్ కి డిఫరెన్స్ ఏంటి అంటే మనకి ఇనిషియలైజేషన్ ఉంటది కదా, లెట్ i = 1 అని చెప్పేసి. ఫర్ లూప్ లో ఏంటి అంటే మనం లూప్ లోపలైనా మనం ఇనిషియలైజ్ చేసుకోవచ్చు ఆర్ అవుట్ సైడ్ ది లూప్ లో అయినా మనం ఇనిషియలైజ్ చేసుకోవచ్చు అనమాట. బట్ వైల్ లూప్ లో ఏంటి అంటే ఓన్లీ మనం ఇనిషియలైజేషన్ పార్ట్ అనేది అవుట్ సైడ్ లూప్ లో మాత్రమే చేసుకుంటాం. అండ్ అదే విధంగా మనకి ఎగ్జిక్యూషన్ ఉంటది కదా, ఈ స్టేట్మెంట్స్ అనేది ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి ఇంక్రిమెంట్ జరుగుతుంది ఫర్ లూప్ లో. ఒకసారి దీంట్లో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఈ విధంగా స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఇంక్రిమెంటేషన్ అనేది జరుగుతుంది. బట్ వైల్ లూప్ లో తీసుకున్నప్పుడు మనం ఏంటి సింటాక్స్ ప్రకారం ఇక్కడ ఈ ఇంక్రిమెంటేషన్ అనేది మనం ఎగ్జిక్యూట్ అవ్వక ముందు కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఎగ్జిక్యూషన్ వైజ్ రెండు సిమిలర్ గానే ఉంటాయి, బట్ సింటాక్స్ కొంచెం చేంజ్ అనమాట వైల్ కి ఫర్ కి. సో ఇది ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఈ విధంగా మనకి 1 నుంచి 15 వరకు కుకీస్ అయితే ప్రింట్ చేసింది. దీని ఎగ్జిక్యూషన్ ఏంటి సేమ్ సిమిలర్ గా ఫర్ లూప్ లానే ఉంటుంది. సో 1 అనేది < 15 కాదా అని చెక్ చేస్తుంది. ఇది ఇక్కడ ట్రూ కాబట్టి మనకేంటి ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనకి ఇంక్రిమెంటేషన్ జరుగుతుంది. i అనేది మనకి 2 గా చేంజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు 2 అనేది < 15 కాదా అని చెక్ చేస్తుంది. ట్రూ కాబట్టి మనకి ఇక్కడ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంక్రిమెంటేషన్ పార్ట్. సో ఈ విధంగా మనకి 15 అంటే ఈ i అనేది 15 వరకు వచ్చేంత వరకు మనకేంటి ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ i = 16 అయింది అనుకోండి, 16 < <15 కాదా అని చెక్ చేస్తుంది.
సో ఇది ఫాల్స్ కాబట్టి మనకి ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు అండ్ లూప్ అనేది మనకి బ్రేక్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మనకి వైల్ లూప్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఓకే, వైల్ లూప్ అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం డూ వైల్ లూప్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఈ డూ వైల్ లూప్ ఏంటి అంటే ఇది సేమ్ వైల్ లూప్ లానే ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే మనకి కండిషన్ ఫాల్స్ అయినా కానీ మనకి లూప్ లో ఉండే స్టేట్మెంట్స్ అట్లీస్ట్ ఒక్కసారైనా సరే ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. ఈ డూ వైల్ లూప్ లో ఏంటి అంటే మనకి కండిషన్ అనేది స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత చెక్ చేస్తారు అనమాట. దీని సింటాక్స్ చూసుకున్నట్టయితే సో ఈ విధంగా మనకి డూ వన్ కీవర్డ్ యూజ్ చేసి కర్లీ బ్రేసెస్ యూజ్ చేసి దాని తర్వాత మనం వైల్ అని చెప్పి కండిషన్ రాస్తాం. సో ఇక్కడ ఏంటి మనకి కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి వైల్ లూప్ లో కండిషన్ అనేది చెక్ చేస్తుంది. అందుకే దీన్ని మనం ఇక్కడ ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇక్కడ ఏంటి అంటే మనకి కండిషన్ లాస్ట్ లో చెక్ చేస్తుంది. వైల్ లూప్ లో అలా కాదు. వైల్ లూప్ లో మనకి స్టార్టింగ్ లోనే కండిషన్ చెక్ చేసి తర్వాత ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. సో డూ వైల్ లూప్ లో ఏంటి అంటే మనకి ముందు ఎగ్జిక్యూషన్ పార్ట్ అయితే అయిపోతుంది అనమాట. దాని తర్వాత మనకి కండిషన్ అనేది చెక్ చేస్తుంది. అందుకే ఈ లూప్ ఏంటి అంటే మనకి కండిషన్ ఫాల్స్ అయినా సరే కోడ్ అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తారు అనమాట. సో దీని ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఓకే, ఇది మనకి డూ వైల్ లూప్ సింటాక్స్ అన్నమాట. సో ఇక్కడ మనం ఇనిషియలైజేషన్ చేసుకుందాం. ఇక్కడ మనం డూ అని చెప్పేసి కర్లీ బ్రేసెస్ ఇచ్చి దీని లోపల మనం స్టేట్మెంట్స్ రాసుకున్నాం అనమాట. మనకి ఏం ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పేసి. దాని తర్వాత ఇక్కడ మనం వైల్ కీవర్డ్ యూజ్ చేసి కండిషన్ అయితే చెక్ చేస్తున్నాం అనమాట. సో ఒకసారి దీన్ని అయితే ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనకి 1 కుకీ అని చెప్పేసి వచ్చింది. ఇక్కడ మనం కండిషన్ చూసుకుంటే i ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో మనకి బేసిక్ గా i వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది. సో ఇక్కడ 1 ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే మనకి కండిషన్ అనేది ఫాల్స్ అయిపోయింది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను i వాల్యూ కూడా ప్రింట్ చేస్తున్నా. సో ఇప్పుడు సేవ్ చేసి చూస్తే సో ఇక్కడ చూసారా i వాల్యూ మనకి 1. సో 1 అనేది మనకి బేసిక్ గా 0 కంటే తక్కువ కాదు, కండిషన్ ఫాల్స్ అయిపోయింది. బట్ అయినా కానీ మనకి ఇక్కడ 1 అని చెప్పేసి కుకీ అనేది ప్రింట్ అయింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ మనకి ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి కండిషన్ అనేది చెక్ చేస్తుంది. సో ఇక్కడ i ఈక్వల్ టు 1. సో ఇప్పుడు లూప్ లోపలికి వస్తుంది. సో ఇక్కడ ఏంటి స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయింది. దాని తర్వాత మనకి కండిషన్ అనేది చెక్ చేస్తుంది అనమాట. 1 ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అని. ఇప్పుడు కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మనకేంటి ఈ లూప్ అనేది ఇంకా బ్రేక్ అయిపోతుంది అనమాట. సో అలా మనకి ఈ అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. సో ఇది మనకి డూ వైల్ లూప్. ఇవి మనకి బేసిక్ లూప్స్ అన్నమాట. సో మీకైతే ఒక బ్రీఫ్ ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. అసలు లూప్ అంటే ఏంటి, ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్ వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి అని మనం ఫ్యూచర్ వీడియోస్ లో ఈ లూప్స్ యూజ్ చేసుకుని ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అయితే చెప్పుకుందాం. సో ఈ వీడియో ఏంటి అంటే మనకి బేసిక్ ఐడియా కోసం అనమాట. అసలు లూప్స్ అంటే ఏంటి, ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతాయని మనం ఫ్యూచర్ వీడియోస్ లో ఇంకొంచెం అడ్వాన్స్ గా అయితే లూప్స్ గురించి అయితే చెప్పుకుందాం. ఓకే, ఇప్పుడైతే వీడియోని ఎండ్ చేసే ముందు మీకైతే ఒక ఎగ్జామ్ అన్నమాట. సో బేసిక్ గా ఒక 2 క్వశ్చన్స్ అయితే అడుగుతాం. మీకు కానీ ఒకవేళ ఆ 2 క్వశ్చన్స్ ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే విచ్ స్టేట్మెంట్ కరెక్ట్లీ డిస్క్రైబ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది ఫర్ లూప్. సో దీంట్లో ఏ ఆప్షన్ కరెక్ట్ కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అనమాట. సో ఇందాక మనం సమ్ ఆఫ్ ఎన్ నేచురల్ నెంబర్స్ చేసాం కదా ఫర్ లూప్ లో. సేమ్ అలాగే ఒక ప్రోగ్రామ్ అయితే రాయండి జావా స్క్రిప్ట్ లో. అదేంటి అంటే సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అనమాట. మీకు లూప్స్ గురించి ఐడియా ఉంది కాబట్టి మీరైతే చేస్తారని అనుకుంటున్నా. సో ఒకవేళ మీకు అర్థం కాకపోయినా సరే కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఆన్సర్ తెలిసినా సరే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కానీ ఈ కంటెంట్ నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో.